దీని గురించి మోడీ సభ అప్పుడు చేశారంటే ఒక అర్థం ఉంది, లేదా జగన్ మీద రాయబడినటువంటి సందర్భంలో చేసిన ఒక తీసుకున్నారు కదా యాక్షన్ వాళ్ళ మీద. అట్లాగా అప్పుడు డీజీపీని చేసిన ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ని ఆయన్ని చేసింది ఆ కారణం వంక పెట్టేసి అట్లా ఏదన్నా ఒక అర్థం ఉంది. రోజు ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలకైతే డీజీపీ కాదు కదా జవాబుదారీ, రాష్ట్ర స్థాయిలో తప్పేం లేదు పాయింట్. ఎక్కడ ఈయన ఎక్కడ కాంట్రవర్సీ చేయట్లేదు, వివాదాస్పదంగా మాట్లాడట్లేదు. బట్ రోజు తీసేయండి అంటే ఏం లేదు, ఒక రకంగా సైకలాజికల్ వార్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ. అదేంటంటే కిల్లింగ్ ఇన్స్టింక్ట్ తో పనిచేస్తుంది. చివరి దాకా గెలుస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ కల్పించాలంటే పబ్లిక్ లో సైకలాజికల్ గా ఎట్లా కల్పించాలి, అందులో అధికారులు మార్చారు చూసారా, అయిపోయింది. మోడీ కదా, మోడీతో మేము ఉన్నాం కాబట్టి అయిపోయింది. ఇట్లాగా అంటే ఓడిపోతున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించడం కోసం అధికారులు కూడా ఒక ఎరగా వాడుతున్నారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి వచ్చిన తర్వాత బాబు గారు పురంధేశ్వరి కలిపి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెంచుకున్నారా హైకమాండ్ దగ్గర, లేదంటే వీళ్ళ మాట కేంద్రం వినే పరిస్థితి అన్న వచ్చిందా బీజేపీ అధ్యక్షులు? రెండు ఉండొచ్చును. అంటే ఇప్పుడు పొత్తుల ధర్మంలో భాగంగా మనం మిత్రపక్షం అడిగింది అని ఈవిడ కమ్యూనికేట్ చేస్తూనే ఉండొచ్చు, లేదా ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని అడ్డు పెట్టుకుని, అంటే ఇప్పుడు ఆల్రెడీ అటాచ్మెంట్ కుదిరింది కాబట్టి ఏ సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన వచ్చాడు కదా ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, వాళ్ళకి చెప్పుండొచ్చు ఇది ఎట్లా చేయండి లేకపోతే ఎట్లాగా మరి మనకి అనేసి చేసి పెట్టి ఉండొచ్చు. మేబీ పురంధేశ్వరి ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోవచ్చు అనుకుంటాను నేను, ఎందుకంటే పురంధేశ్వరి మాటను అక్కడ సీరియస్ గా తీసుకున్నట్టుగా అనిపించట్లేదు. అంటే అధికారులు మార్చే విషయంలో మొదటి నుంచి ఆమె కాస్తంత దూకుడుగానే వెళ్తున్నారు కదా, కానీ ఆవిడ అడిగింది ఏం చేయలేదు నేను అంటుంది అదే. అందుకనే సిద్ధార్థనాథ్ సింగ్ లేకపోతే నేను అమిత్ షా వచ్చినప్పుడు చెప్పుండాలి. అమిత్ షా వెళ్ళిన ఒక అరగంటకే జరిగింది ఇది. అమిత్ షాతో వేదిక పంచుకున్న తర్వాత కాసేపటికే జరిగింది కాబట్టి డౌట్ అన్నమాట. మేనిఫెస్టో విషయంలోనే అంత సీరియస్ గా ఉన్న కేంద్రం ఇలాంటి విషయాల్లో మాత్రం ఎందుకు సీరియస్ గా ఉండట్లేదు అంటే అంతే కదా, అంటే ఈసీ చేసినట్టు